కథ యొక్క నీడ మళ్లీ తిరిగి వచ్చింది. అందం వెనుక దాగి ఉంది చావు యొక్క నీడ. స్వార్థంలో ఉన్న మనిషి తనకు తానే దూరమవుతాడు. ప్రతి కొత్త మొహము లోపలి నుంచి మరింత కృంగిపోతుంది. అది యవ్వనం కాదు, ఒక పాత శాపం ఆడుకుంటోంది. ప్రతి 24 గంటలలో ఒకరు తమ వాళ్లను కోల్పోతున్నారు. జైలర్ తలుపు తెరుస్తాడు. ఇక శ్వేత జైలు నుంచి బయటికి వస్తుంది. తను తన మొహాన్ని కడుక్కుంటుంది. తన మొహం కాస్త పాలిపోయినట్టుగా అలసటగా ఉంటుంది. తర్వాత తన గది వైపుకు వెళ్తుంది. తను ఇంతకు ముందులాగా తన అందమైన బట్టలను వేసుకుంటుంది. తను యవ్వనస్తురాలిగా ఉన్నప్పటిలా ఇప్పుడు తయారయ్యి శ్వేత జైల్ బయటికి వెళ్లడానికి అడుగు వేస్తుంది. జైల్ ఆఫీస్లో ఇన్స్పెక్టర్ యాదవ్ టేబుల్ మీద కూర్చొనుంటాడు. ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మధ్యలోనే శ్వేత తలుపు దగ్గరికి వస్తుంది. తలుపును నాక్ చేస్తుంది. యాదవ్ తలుపు వైపుకి తిరుగుతాడు. ఆమెను చూస్తాడు. అతను ఫోన్లో తన కాల్ని ఫినిష్ చేసుకుని శ్వేతాని లోపలికి పిలుస్తాడు. అయిపోయిందా వెళ్ళడానికి ఏర్పాట్లు? "హ్మ్, ఇక శిక్ష పూర్తయిపోయింది కాబట్టి నువ్విక్కడికి ఏం చేసినందువల్ల వచ్చావో మళ్ళీ అలా చేయకుండా ఉండేందుకు ప్రయత్నించు. మీరు చెప్పింది నిజమే సార్. మళ్ళీ నేనిక్కడికి వచ్చే విధంగా అటువంటి పని నేను ఏది చెయ్యను." శ్వేత ఇన్స్పెక్టర్ వైపు ఒక విచిత్రమైన చిరునవ్వు నవ్వుతుంది. అది చూసి ఇన్స్పెక్టర్ యాదవ్ కాస్త ఆలోచనలో పడతాడు. "నా రిలీజ్ లెటర్?" ఓ ఇదిగో. ఇన్స్పెక్టర్ యాదవ్ లెటర్ తీస్తాడు. దాని మీద స్టాంపు వేస్తాడు. సైన్ చేస్తాడు. శ్వేతకు ఇస్తాడు. ఎప్పుడైతే ఉత్తరాన్ని శ్వేతకిస్తారో అప్పుడు శ్వేత వారి చేతి మీద ఒక రకమైన గాయాన్ని చూస్తుంది. ఇంతకీ ఈ మరకేంటి? చిన్నప్పుడు ఆడుకునే సమయంలో పడిపోయానంతే. దాని కారణంగా ఒక ఆపరేషన్ జరిగింది. కంగారు పడకండి, మీరు ఒంటరివారు కాదు. ఇన్స్పెక్టర్ కళ్లను అటు ఇటు తిప్పుకుంటాడు. శ్వేత లేచి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడతాడు. రాత్రివేళ యాదవ్ చీకటి గదిలో అద్దం ముందు నిలబడి ఉంటాడు. అతను తన గుర్తుని చూస్తూ ఉంటాడు. అతను తన చేతిని అటూ ఇటూ తిప్పుతూ ఉంటాడు, దానిని దాచుకోవడానికి. కాని అతనలా చెయ్యలేకపోతాడు. ఆ తర్వాత మంచం మీద కూర్చుంటాడు. ఆ సంఘటనని గుర్తు చేసుకుంటాడు. అది తన జీవితాన్ని మార్చేసింది. చిన్నప్పుడు ఆడుకునే సమయంలో అతను ఉయ్యాల మీద నుంచి పడిపోతాడు. అతని చేతికి ఫ్రాక్చర్ అవుతుంది. ఆ కారణంగా అతనికి ఆపరేషన్ చేస్తారు. ఆ కారణంగానే యాక్టర్ అవ్వాలి అనే తన కలను కూడా వదిలేయాల్సి వస్తుంది. "నువ్వు చాలా టాలెంటెడ్. ఎంతమంది అబ్బాయిలైతే ఈ సినిమా కోసం వచ్చారో వాళ్ళందరికంటే నీ ప్రొఫైలే బావుంది. కానీ ఈ చేతి మీదున్న గుర్తు వల్ల నేను నిన్ను రిజెక్ట్ చేయాల్సొస్తోంది. సారీ." యాదవ్ తన తలరాతను ముక్కలైన కలల గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చుని ఏడుస్తుంటాడు. కాసేపటి తర్వాత తను తన బ్యాగ్లో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీస్తాడు. బాల్కనీలోకి వెళ్లి సిగరెట్ కాలుస్తాడు. అతను సిగరెట్ కాల్చి రైలింగ్ మీదకు వంగుతాడు. అప్పుడే తన దృష్టి కింద రోడ్డు మీద పడుతుంది. అక్కడ తనకి ఒక తెలిసిన ఆడమనిషి నడుస్తూ వెళ్లటం కనిపిస్తుంది. కాసేపటి తర్వాత తనకి అర్థమవుతుంది ఆవిడ ఇంకెవరో కాదు, శ్వేతానే అని. తన చేతిలో ఒక బ్యాగ్ ఉంటుంది. ఆమె పైకి చూసి యాదవ్ వైపుకి చెయ్యి ఊపుతుంది. ఏదో తనకి తెలిసినట్టు, తను అక్కడే ఉన్నట్టు. అది చూసి యాదవ్ కంగారు పడతాడు. అతను వెంటనే గది లోపలికి వెళ్లిపోతాడు. చెప్పులు వేసుకుంటాడు. కిందకు వెళ్లటానికి బయలుదేరతాడు. యాదవ్ పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంటాడు ఎక్కడైతే శ్వేతాని చూశాడో. కాని ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. తను తిరిగి తన బాల్కనీ వైపుకి చూస్తాడు. తర్వాత రోడ్డు వైపు చూస్తాడు. కాని తనకక్కడ ఏమీ కనిపించలేదు. కాసేపటి తర్వాత తిరిగి తన బిల్డింగ్ గేట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన గార్డ్ నిలబడి ఉంటాడు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఎలా ఉన్నావు? అతను యాదవ్కి ఒక నల్లని ప్యాకెట్ ఇస్తాడు. సార్, ఇది మీ పేరు మీద కొరియర్ వచ్చింది. నా పేరు మీద. కానీ నేను అసలేమీ తెప్పించలేదే. తెలీదు సార్, ఇందులో ఏమీ రాసిలేదు. మీ పేరు మాత్రమే రాసుంది. యాదవ్ కాసేపు ఆలోచనలో పడతాడు. అసలు ఆ పార్సల్ గురించి తనకి ఏమాత్రం తెలీదు. అయినా సరే దానిని తీసుకుంటాడు. అక్కడ్నుంచి వెళ్లిపోతాడు.
రాత్రి అంతటితో అంతమైపోతుంది. మరుసటి రోజు యాదవ్ తన క్యాబిన్లో కూర్చొని ఉంటాడు. ఇక మొబైల్లో రీల్స్ చూస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక రీల్ కనిపిస్తుంది. ఆ రీల్ అప్సరా బ్యూటీ పార్లర్ గురించి. అందులో చెప్పడం జరుగుతుంది, అప్సరా బ్యూటీ పార్లర్ గ్రాండ్ లాంచ్. ఒకవేళ మీరు మా కొత్త ప్రోడక్ట్ యూత్ ని ఉపయోగిస్తే మీరు మళ్ళీ యవ్వనంగా ఇంతకు ముందు కంటే ఎంతో అందంగా మారిపోవచ్చు. మీకున్న గుర్తులు, గాయాలు లేక శరీరం మీద ఎటువంటి మార్క్స్ ఉన్నా అంతమైపోతాయి. ఇక మీరు ఎంతో అందంగా తయారవుతారు. ఏంటసలిది? ఈ కాలం జనాలు ఏదో ఒకటి తయారు చేస్తున్నారు, దేనిని వదలట్లేదు. రీల్లో ఒక లైన్ వస్తుంది, ఉపయోగించండి, స్వయంగా తెలుసుకోండి. యాదవ్కి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. అంతవరకు రీల్లో ఏ గొంతు లేదు. కాని ఎప్పుడైతే తను దానిని నకిలీ అంటాడో అప్పుడు సమాధానం వస్తుంది. ఇప్పుడు తను మరింత ఆలోచనలో పడతాడు. పట్నంలో ఒక నిర్మానుష్యమైన వీధిలో అప్సరా బ్యూటీ పార్లర్ ఉంటుంది. సాయంత్రం యాదవ్ తన జీప్లో అక్కడికి చేరుకుంటాడు. తను బండిలో నుంచి దిగి పార్లర్ వైపుకు వెళ్తాడు. షట్టర్ మూసి ఉంటుంది. చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించడం లేదు. తను షట్టర్ని కొడతాడు, కాని ఎలాంటి సమాధానం రాదు. ఎప్పుడైతే తను మళ్లీ జీప్ దగ్గరికి వెళ్లబోతాడో అప్పుడే ఒక తెలిసిన గొంతు తనని పిలుస్తుంది. యాదవ్ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ శ్వేత నిలబడి ఉంటుంది. నువ్వా? నువ్వెక్కడేం చేస్తున్నావు? నిన్న రాత్రి నా ఇంటి దగ్గరికి నువ్వెందుకొచ్చావు? మీరు ఊరికి కంగారు పడిపోతున్నారు. నేను మీకు సాయం చేయాలనుకుంటున్నానంతే. సాయం? ఏం సాయం? బహుశా దీనికి సమాధానం మీకు ముందే దొరికిండొచ్చు. ఇంటికి వెళ్ళండి, ఆ ప్యాకెట్ని ఓపెన్ చెయ్యండి. నిన్న రాత్రి మీకు ఇచ్చినది. అయితే దాన్ని నువ్వు పంపించావా? అయ్యుండొచ్చు. చూడు, 7 ఏళ్ల క్రితం నువ్వు ఏదైతే నేరాన్ని చేశావో దానికి శిక్ష అనుభవించాకే బయటికి వచ్చావు. అది మర్చిపోకు. నేను ఒక ఇన్స్పెక్టర్ని. ఒకవేళ మళ్ళీ నీ గురించి ఏమైనా తెలిసిందంటే ఈసారి తిన్నగా యావజ్జీవ శిక్ష పడుతుంది. మీరు ఒక్కసారి నమ్మకం ఉంచి చూడండి. నేను మాటిస్తున్నాను, మీకిది తప్పక నచ్చుతుంది. ఏమంటున్నావు నువ్వు అసలు? శ్వేత ఒక విచిత్రమైన చిరునవ్వు నవ్వుతుంది. అక్కడ్నుంచి పారిపోతుంది. యాదవ్ అక్కడే నిలబడి ఉంటాడు. అర్థం చేసుకోలేకపోతాడు అసలు ఏం జరిగింది అని. తన మొహంలో కన్ఫ్యూషన్ స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రివేళ యాదవ్ ఇంటికి చేరుకుంటాడు. తను చూస్తాడు, అదే ప్యాకెట్ టేబుల్ మీద ఉంటుంది. తనకి గూర్ఖా ఇచ్చింది. ఇంతవరకు దానిని తెరవనేలేదు. తను ప్యాకెట్ని తీసి చింపుతాడు. లోపల తనకి అప్సరా బ్యూటీ పార్లర్ది ఒక డబ్బా కనిపిస్తుంది. అందులో 2 గాజు బాటిల్స్ ఉంటాయి. ఒక దాంట్లో రెడ్ లిక్విడ్, ఇంకొక దాంట్లో ట్రాన్స్పరెంట్ లిక్విడ్. ఒక బ్రేస్లెట్, ఇంకా ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో రాసి ఉంటుంది, రెడ్ లిక్విడ్ ని చేతికి రాసుకోవాలి. ఆ తర్వాత నిద్ర లేచాక మీలో మార్పు కనిపిస్తుంది. ఆ తర్వాత బ్రేస్లెట్ వేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే అది కూడా రాసి ఉంటుంది, మరో 48 గంటల్లో ట్రాన్స్పరెంట్ లిక్విడ్ ని రాసుకోవడం అవసరం. అప్పుడే మీరు ముందు ఉన్న పరిస్థితికి తిరిగి రాగలరు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మళ్ళీ అదే మార్పుని తీసుకురావడం కుదరదు. సమతుల్యం అనేది చాలా అవసరం. యాదవ్కి ఇదంతా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అతను అంతా టేబుల్ మీదే వదిలేస్తాడు. ఆ తర్వాత డేట్కి సిద్ధమవుతాడు. అతను కొత్త బట్టలు వేసుకుంటాడు. ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాడు. యాదవ్ రెస్టారెంట్కి చేరుకుంటాడు. ఆ తర్వాత డేట్ని అక్కడే చూస్తాడు. తనతో పాటు కూర్చుంటాడు. భోజనం చేస్తారు. ఆ తర్వాత కొంత సమయం గడుపుతారు. తన గుర్తుని దాచిపెట్టుకోవడానికి తను ఒక లావుపాటి లెదర్ జాకెట్ వేసుకుంటాడు. కాసేపటి తర్వాత బయటికి వెళ్లాలని అనుకుంటారు. అమ్మాయికి చలేస్తుంది. అప్పుడు యాదవ్ తన జాకెట్ని తీసి తన భుజాల మీద ఉంచుతాడు. అప్పుడే తన దృష్టి తన చేతి మీద ఉన్న గుర్తు మీద పడుతుంది. తను వెంటనే నో అనేస్తుంది. యాదవ్ని చల్లగా ఉన్న నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒంటరిగా వదిలి వెళ్లిపోతుంది. యాదవ్ అక్కడే నిలబడి ఉండిపోతాడు. వాటన్నిటి కారణంగా ఏడుస్తాడు. యాదవ్ ఇంటికి తిరిగి వెళ్తాడు. రెడ్ కలర్ లిక్విడ్ ఉన్న బాటిల్ తీస్తాడు. తన కళ్ళు ఎర్రగా అయిపోతాయి. తను వెంటనే తన జీవితానికి దూరంగా వెళ్లిపోవాలనుకుంటాడు. ఏమాత్రం ఆలోచించకుండా సిరంజ్ ని తీసుకుని తనకి ఇంజెక్షన్ చేసుకుంటాడు. ఎప్పుడైతే అలా చేస్తాడో అప్పుడు ఉన్నట్టుండి కింద పడిపోతాడు. తన శరీరం
ఉణికిపోతుంది. తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. నెమ్మదిగా తను మేనేజ్ చేసుకుని మళ్లీ స్పృహలోకి వస్తాడు. తన దృష్టి టేబుల్ మీద పడుతుంది. అక్కడ ఖాళీ బాటిల్ ఇంకా మిగతా వస్తువులు ఉంటాయి. తను వెంటనే లేచి తన గదిలోకి వెళ్తాడు. అద్దంలో తనని తాను చూసుకుంటాడు. తనేదైతే చూస్తాడో దాన్ని తను నమ్మలేకపోతాడు. మళ్లీ యవ్వనంగా మారిపోతాడు. తన మొహం మీద ఉన్న ముడతలన్నీ కూడా మాయమైపోయి ఉంటాయి. తను ముందు కంటే ఎంతో బాగా కనిపిస్తాడు. తను తన చేతిని చూసుకుంటాడు. అప్పుడే తెలుస్తుంది తన గుర్తు కూడా మాయమైపోయిందని. కాని అప్పుడే తన చెవులకు సన్నని గుసగుస వినిపిస్తూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆ గుసగుస నెమ్మదిగా ఎక్కువవుతుంది. ఎంత ఎక్కువంటే యాదవ్ తనని తాను మేనేజ్ చేసుకోలేకపోతాడు. అప్పుడే తనకి మరొక విషయం గుర్తుకొస్తుంది. తను వెంటనే లివింగ్ రూమ్ లోకి వెళ్లి బ్రేస్లెట్ వేసుకుంటాడు. ఎప్పుడైతే దాన్ని వేసుకుంటాడో అప్పుడంతా శాంతంగా మారిపోతుంది. ఇప్పుడు తను తన ఇంట్లో గట్టిగా నవ్వుతాడు. ఏదో తనకి తన జీవితంలో అన్నిటికంటే గొప్ప విజయం లభించినట్టు. కొన్ని రోజుల తర్వాత యాదవ్ మళ్లీ యవ్వనంగా ఆకర్షణీయంగా మారతాడు. తను బయటికి తిరగడానికి వెళ్తాడు. కొంత సమయం తరువాత ట్రాన్స్పరెంట్ లిక్విడ్ ని రాసుకుంటాడు. ఆ తరువాత తను మళ్లీ తన పాత రూపంలోకి మారిపోతాడు. తను కిటికీలను మూసేస్తాడు. బయటికి వెళ్లడం మానేస్తాడు. ఇంట్లోనే ఉంటాడు. భోజనం చేస్తాడు. టీవీ చూస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత మళ్లీ రెడ్ లిక్విడ్ ని ఉపయోగిస్తాడు. మళ్లీ యవ్వనంగా మారతాడు. ఆడిషన్ కి చేరుకుంటాడు. మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయిపోయింది. మేము మిమ్మల్ని ఫోటోషూట్ కోసం కాస్ట్ చేస్తాము. యాదవ్ నవ్వుతాడు. తను చాలా ఫోటోషూట్స్ చేసుకుంటాడు. పెద్ద మ్యాగజైన్స్ కవర్ మీద కనిపిస్తాడు. నెమ్మదిగా తన ఇంట్లో కొరియర్ డబ్బాలు జమవుతూ ఉంటాయి. తర్వాత ట్రాన్స్పరెంట్ లిక్విడ్ ని తనకు రాసుకుంటాడు. ఇంటి లోపలే ఉంటాడు. ఆ తర్వాత మళ్లీ రెడ్ లిక్విడ్ ని రాసుకుని అదే రెస్టారెంట్లో ఆ అమ్మాయితో కలిసి కూర్చునుంటాడు. ఎవరైతే కొన్ని రోజుల క్రితం తనని నిరాకరించిందో. నిజానికి నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు. థ్యాంక్స్. నాకు మొదటి నుంచి కూడా నీలాంటి పార్ట్నరే కావాలనిపించేది. యంగ్, హ్యాండ్సమ్ అండ్ ఇంకా వెల్, నీకు తెలుసు కదా. యాదవ్ నెమ్మదిగా తల ఊపి అవునని సమాధానం చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు రాత్రి యాదవ్ ఆ అమ్మాయితో మంచం మీద పడుకుని ఉంటాడు. ఇద్దరూ దుప్పటి లోపల కలిసే ఉంటారు. యాదవ్ లేచి కిచెన్ లోకి వెళ్తాడు. అప్పుడే తన దృష్టి లివింగ్ రూమ్ లో గడియారం మీద పడుతుంది. 12 గంటలు కాబోతుంది. తనకి గుర్తుకొస్తుంది ఇప్పుడు తను మళ్లీ పాత రూపంలోకి మారాలి. తను గదిలోకి చూస్తాడు. ఆలోచిస్తాడు ఇప్పుడు తనలా చెయ్యలేడు అని. ఎందుకంటే అమ్మాయి తనతో పాటే ఉంది. అందుకే తను దానిని పట్టించుకోడు. ఎప్పుడైతే తను కిచెన్లో అడుగు పెడతాడో అప్పుడు తనకి మళ్లీ అదే గుసగుస వినిపిస్తుంది. కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. ఆ గొంతు మళ్లీ ఇంకా గట్టిగా వినిపిస్తుంటుంది. యాదవ్ వెంటనే లివింగ్ రూమ్ లోకి వెళ్తాడు. రెడ్ కలర్ బాటిల్ ని తీస్తాడు. తనకి తెలుసు 48 గంటల రూల్ ని బ్రేక్ చేయకూడదని. కాని తన గొంతుని భరించలేకపోతాడు. తను తన పాత రూపానికి కూడా తిరిగి వెళ్లాలనుకోడు. కాని మొత్తానికి తను వేరే దారి లేక నియమాన్ని బ్రేక్ చేస్తాడు. తనకి తాను ఇంజెక్షన్ చేసుకుంటాడు. ఎప్పుడైతే అలా చేస్తాడో అప్పుడు అంతా మళ్లీ శాంతంగా మారుతుంది. తను కాసేపు అక్కడే మౌనంగా కూర్చుంటాడు. తర్వాత నెమ్మదిగా లేచి మళ్లీ గదిలోకి వెళ్తాడు. అక్కడ తన డేట్ నిద్రపోతూ ఉంటుంది. మరొక వైపు శ్వేత ఒక క్రిస్టల్ బాల్ ఎదురుగా కూర్చుని ఉంటుంది. తను అందులో చూస్తూ ఉంటుంది. యాదవ్ నిజంగా ఎలా ఉండాలో అలా ఉండకుండా ఇంకెలాగో మారడానికి నియమాన్ని బ్రేక్ చేస్తాడు. అందరికీ ఇదే బలహీనత. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. ఇదే బలహీనతను నేను అవకాశంగా తీసుకుంటాను. యాదవ్ గారు, మీరు నేను పెట్టిన రూల్ ని పట్టించుకోకుండా చాలా పెద్ద తప్పు చేశారు. ఇక ఇప్పుడు ఈ తప్పుకి శిక్ష ఇంకెవరూ కాదు,
ఎవరు అనుభవిస్తారంటే దానికి తగిన వాళ్ళు. శ్వేత ఒక భయంకరమైన చిరునవ్వు నవ్వుతుంది. అదే సమయంలో కాలిన దేహం కనిపిస్తుంది. అది సగం కాలిపోయి ఉంటుంది. అందులో నుంచి రక్తం ఇంకా ట్రాన్స్పరెంట్ లిక్విడ్ నెమ్మదిగా కిందకి కారుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత యాదవ్ ఫోటోషూట్ అప్పుడు కూర్చుని పోజ్ ఇస్తూ ఉంటాడు. పోజ్ ఇస్తూ తన దృష్టి ఫోటోగ్రాఫర్ వెనుక ఉన్న ఒక విచిత్రమైన నీడ మీద పడుతుంది. దాన్ని చూడగానే తను అసహనీయంగా మారతాడు. ఏమైంది సార్, మీరు బానే ఉన్నారా? లేదు లేదు, ఏం లేదు, నేను బానే ఉన్నాను. మీరు ఎక్కడో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తున్నారు. మీకు బ్రేక్ కావాలా? బహుశా నేను కాసేపట్లో వస్తాను. యాదవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యాదవ్ తన గ్రీన్ రూమ్ లోకి వెళ్తాడు. తన నోట్లో ఏదో ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదో తనకి వామిట్ వస్తున్నట్టు. తను వెంటనే వాష్రూమ్ లోకి వెళ్తాడు. నోట్లో నుంచి రక్తాన్ని ఉమ్ముతాడు. కానీ రక్తంతో పాటు ఇంకేదో కూడా బయటికి వస్తుంది. తను చూసేసరికి తన 3 పళ్ళు బయటికి పడిపోయి ఉంటాయి. అది చూసి తనకి వణుకు పుడుతుంది. అప్పుడే ఉన్నట్టుండి తన శరీరమంతా కూడా నొప్పి మొదలవుతుంది. ఇక తన వెన్నులో నుంచి ఏదో బయటికి వచ్చినట్టు అనిపిస్తుంది. తను నేల మీద పడిపోతాడు. తన శరీరం పూర్తిగా వణికిపోతుంది. ఇక దానితో పాటే అతను స్పృహ కోల్పోతాడు. ఎప్పుడైతే తను కళ్ళు తెరుస్తాడో అప్పుడు తను పార్లర్లో ఉంటాడు. దారుణమైన పరిస్థితుల్లో ఒక కుర్చీకి కట్టేసి ఉంటాడు. ఎదురుగా శ్వేత నిలబడి ఉంటుంది. నన్ను వదులు, నువ్వు నన్నేం చేస్తున్నావు? ఎందుకు ఇలా జరిగింది నాకు? చెప్పాను కదా సార్, ప్రతి 48 గంటలకు మీరు మారాల్సి ఉంటుంది. కానీ మనిషి ఎప్పుడూ స్వార్థంగానే ఆలోచిస్తాడు. ఇప్పుడు మీరు నా మాటను వినలేదు కాబట్టి ఇప్పుడు శ్వేత తన చేతిలో నుంచి బ్రేస్లెట్ ని లాగేస్తుంది. దాని పూసలు కింద నేల మీద చెదిరిపోతాయి. యాదవ్ పైకి చూస్తాడు. అప్పుడు తన ఎదురుగా మేఘనా ఆత్మ నిలబడి ఉంటుంది. తను వెంటనే తన వైపుకే వస్తుంది. తనని అంతం చేసేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఒక ఆడమనిషి తలుపు తెరుస్తుంది. తన మొహం మీద గుర్తులు ఉంటాయి. తను చూస్తుంది. తలుపు ఎదురుగా ఒక ప్యాకెట్ ఉంటుంది. అప్సరా బ్యూటీ పార్లర్ అని రాసి ఉంటుంది. తను నవ్వుతుంది. ప్యాకెట్ ని తీసుకుంటుంది. తలుపులు మూసేస్తుంది.